చాలా మంది ఇంటి ముఖద్వారపు తలుపు మీద దేవుడి బొమ్మను పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవచ్చా? ఇంటికి మంచిదేనా? ఇల్లు, ఇంటి వాకిలిని రకరకాలుగా అలంకరించుకుంటూ ఉంటారు. ఆకర్షణీయంగా, మంగళకరంగా ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. అందుకే గడపలకు అందమైన ముగ్గులు వేస్తారు. పువ్వులు, ఆకుల తోరణాలే కాదు, పూసలు, గంటలతో అలంకరించిన ద్వారబంధాలను కూడా కడుతూ ఉంటారు. కొందరైతే ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ముఖద్వారపు తలుపుల మీద దేవుడి ఫోటోలు సైతం అలంకరణగా పెడుతూ ఉంటారు. అది మంచిదో కాదో తెలుసుకుందాం. కొంతమంది వాస్తు పండితులు దేవుడి చిత్రాన్ని ఇంటి ముఖద్వారం తలుపుల మీద పెట్టకూడదని నమ్ముతారు. అందుకు వారు కారణాలు కూడా సహేతుకంగా వివరిస్తున్నారు. దేవుడు మీ ఇంట్లో కొలువై ఉండి మీకు సకల శుభాలను కలిగించినవాడు. మీరు ద్వారపాలకుడిగా ఇంటి ముందే ఆపేస్తున్నారనేది వారి అభిప్రాయం. ఆయన మీ ఇంటి ద్వారపాలకుడు కాదని గుర్తించాలని అంటున్నారు. కొన్ని విషయాలు పాటిస్తూ కొన్ని దేవతా స్వరూపాలను ముఖద్వార తలుపులకు అలంకరించుకోవడం తప్పులేదని మరికొంతమంది వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా పెట్టుకోవాలని అనుకుంటే పాటించాల్సిన నియమాలు కూడా వారు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ముఖద్వారపు తలుపు మీద గణపతి, హనుమంతుడు లేదా లక్ష్మీ స్వరూపాలను అలంకరించుకోవచ్చు. ఈ దేవతా స్వరూపాలను ద్వారం వద్ద పెట్టుకుంటే తప్పులేదు. కానీ కొన్ని నియమాలు మాత్రం తప్పక పాటించాలి. దేవుడి ఫోటో పెద్దదిగా ఉండాలి. ఆ ఫోటో ఖచ్చితంగా గాజు ఫ్రేమ్లో పెట్టి బిగించాలి. ముఖద్వారం వద్ద ఎల్లప్పుడూ వెలుతురుగా ఉండాలి. అన్ని సమయాల్లో అక్కడ దీపం లేదా లైట్ వెలిగించాలి. మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆ స్థలంలో చీకటి ఉండకూడదు. ప్రతిరోజు ఆ దేవుడి బొమ్మను శుభ్రపరచాలి. దుమ్ము ధూళి చేరకుండా జాగ్రత్త పడాలి. వీలైనప్పుడు ఒక పూలమాల వేయడం మర్చిపోవద్దు. వీలును బట్టి ప్రతిరోజు ఆ చిత్రం ముందు ఒక దీపం లేదా అగరబత్తి వెలిగించడం మరింత మంచిది. దేవుడి చిత్రం ముఖద్వారం వద్ద ఉంటే అక్కడ చెప్పులు విడవకూడదు. అంతేకాదు దానికి దగ్గరలో చెప్పులు భద్రపరచకూడదు. ఇంటి ముఖద్వారం ఉన్న దిక్కును అనుసరించి అక్కడ దేవుడి చిత్రం పెట్టుకోవాలా వద్ద పండితుల సలహా తీసుకోవడం కూడా అవసరం. ఇంటి గుమ్మం అందంగాను కలగాను అలంకరించి పెట్టుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ నియమాలను పాటించడం కూడా ముఖ్యమని మర్చిపోవద్దని పండితులు చెప్తున్నారు.